బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా. ఎలా ఉంది సీజన్? ఓకే, చాలా మొత్తం వైల్డ్ ఫైర్ లాగా ఉంది. మొత్తం ఒక్కొక్కరు ఇరగదీస్తారు. బాగా ఎవరు ఇరగదీస్తున్నారు, బాగా ఎవరికి ఏం మారుతుండ్రు? ఇరగదీస్తారు అంటే అందరూ, బట్ మాటలతో సంపుతురు అంటే తనుజ రీతువే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్ గారు? అంటే కళ్యాణ్ స్టార్టింగ్ వీక్ నుంచి ఒక 2-3 వీక్స్ దాకా కనిపించట్లేదని చాలా మంది ఆడియన్స్ కానీ వచ్చిన వాళ్ళు కానీ అందరూ అన్నారు, కళ్యాణ్ కనిపించట్లేదు కానీ అది తన మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత నుంచి నెక్స్ట్ వీక్ నుంచి తన లెవెల్స్ అన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. క్యాప్టెన్ అయ్యాడు. ఇంకొకటి ఎక్కడ ఎమోషన్స్ కానీ అవన్నీ చూపించడం అలాంటివి ఏం చేయకుండా సో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వచ్చింది కళ్యాణ్. మన డీమాన్ రీతు విషయంలో డీమాన్ పవన్ కళ్యాణ్ కాస్త గొడవ పడ్డారు కదా, ఎవరిది రాంగ్ అనిపించింది మీకు? ఆ సీజన్ నేను చూడలేదు. తనుజ వల్ల కళ్యాణ్కి ప్లస్ మైనస్ గేమ్లో? మైనసే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లైక్ ఇప్పుడు అందరికీ అంటే బయట వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నారు ఏదో తెలియదు, బయట మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే తన విషయంలో మరీ ఎక్కువ గేమ్లో పరంగా ఎక్కడైనా కానీ కొంచెం డిగ్రేడ్ అయిపోతాడు అనిపిస్తుంది ఎమోషనల్గా. తను కన్నింగ్లా ఎవరు ఆడుతున్నారు? కన్నింగ్ ఫిలో అంటే ఎవరు చెప్తారు బిగ్ బాస్ ఇప్పుడున్న హౌస్ మేట్స్లో? కన్నింగ్ అంటే అలానే ఏం లేదు. ఇంకా ఒరిజినాలిటీ బయటికి తీయకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది ఎవరైనా? నాకైతే సేఫ్ గేమ్ ఒక పరంగా చూస్తే రీతుగానే అనిపిస్తుంది. తన ఒరిజినాలిటీ లైక్ ఎట్లా అంటే తను కోపిస్తుంది, బాగా ఒరుతుంది. అంతకుమించి తన వాయిస్ రేస్ చేయడము అలాంటివి బయట పెడతా కానీ తన ఒరిజినల్ ఫేస్ బయట పెట్టదు. తను ఒకసారి నటిస్తుంది, ఒకసారి ఏడుస్తుంది, ఒకసారి బాధపడుతుంది, ఒకసారి అటు వెళ్తుంది. అంటే ఎట్లా అంటే నక్కలాగా అనుకో. డీమన్ పవన్ గేమ్ అంటే ఇలా నాశనం అవడానికి, ఆయన లోలోకి వెళ్ళడానికి రీతు చౌదరి వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. చాలా మంది అంటున్నారు తనుజాకి విన్నర్ టైటిల్ ఇస్తారు అంటున్నారు, మీకు కూడా అలా అనిపిస్తుంది ఏమైనా? బిగ్ బాస్ తనుజాకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు అని? లేదు, అస్సలు లేదు. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో ఉంటే సంజన ఉండొచ్చు అనుకుంటున్నాను. సంజన ఆర్ కళ్యాణ్, సంజన, కళ్యాణ్, ఇమాన్యుల్. అమ్మాయిలలో అంటే తనుజ మీద నాకు అంత హోప్ లేదు. దివ్య వాళ్ళెవరు? సుమన్ శెట్టి ఓకే, భరణి గారు కూడా ఓకే. ఇంకా చెప్పాలంటే వీళ్ళే బాగా అనిపిస్తారు. టైటిల్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? ఇమాన్యుల్ టైటిల్ కొడతారు. ఎస్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామండి. ఎలా ఉందండి ఈ సీజన్? నచ్చిందా? అంటే వేరే సీజన్స్ కంటే ఇది కొంచెం అంతేం లేదు. సో ఓకే, బాగుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎలా ఆడుతున్నారు తనుజ గారి గేమ్? తనుజ అందరికంటే చాలా బాగా ఆడుతున్నామని. తనుజ వల్ల కళ్యాణ్ గేమ్ డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు, కరెక్టా రాంగ్? అది లేదు, తన గేమ్ తను ఆడుతుంది. సో ఎవరి గేమ్ తను డిస్టర్బ్ చేయట్లేదని నా ఫీలింగ్. అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా మా టీవీ కానీ బిగ్ బాస్ కానీ తనుజాకే కన్ఫామ్గా టైటిల్ ఇచ్చాలని ఫిక్స్ అయినారనే టాక్ వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? గేమ్ ఆడినా ఆడకున్నా తనుజ టైటిల్ తనకే ఇస్తారంటున్నారు. లేదు, తన గేమ్ని బట్టే టైటిల్ డిసైడ్ చేస్తారు కదా. సో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకే టైటిల్ ఇస్తారు. లోపల ఎవరు ఇంకా నటిస్తున్నారు అనిపిస్తుంది లోపల ఉన్న కంటెస్టెంట్స్లో? లేదు, అట్లే ఇమ్ము నటిస్తున్నాడేమో ఫీల్. ఇమాన్యుల్ నటిస్తున్నారు. ఎందుకు అనిపిస్తుందండి? ఏమో, తను కొంచెం ఫేక్గా ఆడుతున్నాడని అనిపిస్తుంది. ఓకే, మన పౌరస్త్ర కూడా వాడారు కదా ఇమాన్యుల్ గారు. అది నేను చూడలేదు. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? డెఫినెట్గా తనుజ ఉంటుంది, ఇమ్ము ఉంటాడు, రీతు ఉంటుంది, అండ్ డీమోన్ ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు. సరే, టైటిల్ ఎవరు కొడితే చూడాలనుకుంటున్నారు? తనుజ, ఆఫ్ కోర్స్ తనుజ. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ఫైన్, పాస్ట్ ఎపిసోడ్స్తో కంపేర్ చేసుకుంటే బాగుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్ అంటున్నారు? యాజ్ ఏ కామనర్గా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కళ్యాణ్ తనుజ గారి జోడీ ఎలా అనిపిస్తుంది మీకు? గుడ్, బట్ నాట్ దట్ మచ్ యాజ్ కంపేర్ టు రిమైనింగ్ కపుల్స్ ఇన్ ద బిగ్ బాస్. కళ్యాణ్ ఇలా సింగిల్గా ఆడితే బెటర్ అంటారా, లేకుంటే ఇలాగ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఆడితే బెటర్ అంటారా? బట్ గెలిస్తే మొత్తం అతనికి ఎఫర్ట్ ఉందా రావాలి, బట్ కలిసి ఆడితే అది రాదు. నిన్న ఇమ్మాన్యుల్ పౌరస్త్ర వాడారు కదా, అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? తెలియదు. టాప్ 5 ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? యాజ్ యూజువల్ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్. ఇంకా 2 పేర్లు. దివ్య, భరణి. కన్నింగ్ గేమ్ అంటే మీకు ఎవరిది గుర్తొస్తుంది ఉన్న బిగ్ బాస్లో? కన్నింగ్ గేమ్ అలా చెప్పలేము, ఆల్ ఆర్
అంటే వాళ్ళు ఇంకా ఒరిజినాలిటీ బయటికి తీయలేదు, ఇంకా నటిస్తున్నారని ఎవరి నుంచి అనిపిస్తుంది మీకు? ఎందుకని? అంటే కొంచెం వాళ్ళకి తగ్గట్లు ఆడట్లేదు. అవతల ఎవరుంటే వాళ్ళు, యువతలు ఎవరుంటే వాళ్ళు అన్నట్లు ఆడుతుంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే తనుజాకే కప్ ఇచ్చేస్తారు, తనుజాకి చాలా ఫేవర్ గా బిగ్ బాస్ అంటున్నారు. మీకు కానీ అలా అనిపిస్తుంది ఏమన్నా? నో, నాట్ లైక్ దట్. ఫైనల్ గా కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? కళ్యాణ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా ఉంది సీజన్? బాగుందా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్? తనుజ. తనుజ. ఎందుకు తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఫేవరెట్ కంటెస్టెంట్. తనుజ కన్నింగ్ గేమ్ ఆడుతుందని చాలా మంది ఉంటారు, ఇంకా ఒరిజినాలిటీ బయటికి తీయలేదని అంటున్నారు చాలా మంది. ఏమంటారు దానికి? అవునా? ఎందుకు అలా అనిపిస్తుంది? ఫేవరెట్ అంటున్నారు, మరి కన్నింగ్ అంటున్నారు కదా. ఫేవరెట్ అంటే ఇష్టం తను, అంటే లైక్ గేమ్ పరంగా అయితే ఈ మధ్య ఆడట్లేదు. తనుజ ఇమ్మాన్యుయల్ జోడీ బాగుంది, లేకుంటే తనుజ కళ్యాణ్ జోడీ చూడొచ్చా బాగా చూడడానికి? కళ్యాణ్. ఏమన్నా కళ్యాణ్ తనుజ రిలేషన్షిప్ లో ఉండడం వల్ల ఏమైనా గేమ్ ఎవరిదైనా డిస్టర్బ్ అవుతుందా ఇద్దరిలో? అది వాళ్ళ పర్సనల్ కదా. నిన్న ఇమ్మాన్యుయల్ ఒక కార్డు వాడారు కదా, అంటే చూడలేదు అది. ఓకే ఫైన్. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ తనుజ, పవన్, ఇంకా లాస్ట్ తెలియదు. ఇంకా భరణి ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు. 50-50. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా ఉంది సీజన్? బాగానే ఉంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎందుకు తనుజ గారు అంటే ఇష్టం? ఏమో తెలియదు, ఫస్ట్ నుంచి కొంచెం పాజిటివ్ కార్నర్ ఉంది తన పైన. సో అలా నాకు నేను రిలేట్ చేసుకుంటా ఆమెను చూసినప్పుడు. సో అలా తనుజ గారిని చూస్తుంటే మన కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అనిపించట్లేదా మీకు? లేదు, చాలా ప్యూర్ అనిపిస్తుంది. లైక్ తనుజ, కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, వాళ్ళంతా నా ఫేవరెట్ కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తనుజాకే టైటిల్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారా అనుకోవచ్చు? అలా అనిపిస్తుంది కదా చూస్తుంటే, మీకు ఏమైనా అనిపిస్తుంది అలా? నాకేం అలా అనిపించట్లేదు. తన వరకు తను చాలా ప్యూర్గానే ఆడుతుంది అనిపిస్తుంది అంతే. సో హార్ట్లో ఏముందో అదే ఆడుతుంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి చూస్తే తనుజ ఇమ్మాన్యుయల్తో ఒక్కోసారి ఒకలా ఉంటుంది, కళ్యాణ్తో ఒకలా ఉంటుంది, భరణి గారితో ఒకలా ఉంటుంది. మీకు కన్నింగ్ ఎక్కడ కనిపించట్లేదు? ఆమె కనిపించట్లేదు, ఎందుకంటే మనం హ్యూమన్స్ కదా. ఆల్ టైం మనం ఒకటి ఫ్రేమ్ చేసుకొని మరి ఈ పర్సన్తో ఇలానే ఉండాలి అలాంటిది ఏం ఉండదు. డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ మనలో ఉన్న ఎమోషన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో దాన్ని కన్నింగ్గా తీసుకోలేం. లాస్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇమ్మాన్యుయల్ గారు పౌరాస్త్ర వాడి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తారు. అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఏమో నాకు అంత తెలియదు, నేను లాస్ట్ వీక్ నేను చూడలేదు, సో నేను చెప్పలేను. అది ఇప్పుడు అంటే దివ్య గారు ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఆమెను సేవ్ చేశాడు ఆయన ఎలిమినేట్ అవ్వకుండా. కరెక్ట్ అంటారు అలా సేవ్ చేయడం అని? దివ్య గారు కరెక్టే. దివ్య గారు మరి ఎలిమినేషన్కి వచ్చారు కదా, ఈ వీక్ అన్నా బాగా ఆడతారని ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఏమన్నా ఏమో తెలియదు, చూడాలి. ఇప్పుడు భరణి గారి గేమ్ ఏదైతే ఉందో, ఇది ఫాదర్ అలాగే డాటర్ బాండింగ్ ఉంది కదా, అక్కడ దివ్య గారు తనుజ గారు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా కన్నింగ్ అనిపిస్తుంది మీకు? దివ్య కన్నింగ్ అనిపిస్తుంది. తనుజ అది చాలా ప్యూర్ న్యాచురల్ గా అనిపిస్తుంది. అండ్ భరణి వాళ్ళ డాటర్ కూడా అంటారు కదా, నాకు మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగా నచ్చుతుంది అని చెప్పేసి. దివ్యతో కాస్త అవునవును. ఫ్యామిలీ కంటెస్టెంట్స్ వచ్చారు కదా అందరూ, చాలా మంది. ఎవరు ఫ్యామిలీ కంటెస్టెంట్ చాలా క్యూట్ అనిపించింది, బాగా అనిపించింది మీకు? కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ బాగా అనిపించారు. ఆయన స్టేజ్ మీద చెప్పడం చాలా బాగా అనిపించింది. ఇంకోటి కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు కదా లోపలికి, వాళ్ళ మదర్ వచ్చినప్పుడు తనుజ గారు అనేది స్పేస్ ఇవ్వలేదు అసలుకి, అక్కడే కూర్చొని ఉన్నారు. అందరూ హౌస్ మేట్స్ వెళ్ళినా కానీ తను వెళ్ళలేదు, అంటే ప్రైవసీ ఇవ్వలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? ఏమో ఆవిడకి స్పెండ్ చేయాలనిపించింది ఏమో అక్కడ కాసేపు. ఇప్పుడు కొత్త క్యారెక్టర్స్ అదే కొత్త పర్సన్స్ వచ్చినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇంకా కొంచెం తెలుసుకోవాలి, టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. సో అలా. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ పడాలా, ఈ ముగ్గురే అనిపిస్తున్నారు ప్రెసెంట్ అయితే. ధీమాన్ పవన్ ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు, సుమన్ శెట్టి ఉండొచ్చు.